అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పదవంటే ఎవ్వరూ వదిలిపెట్టరు. పోస్ట్ ఇవ్వడమే మహద్భాగ్యంగా భావిస్తారు. కానీ ఏపీలో కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం జిల్లా అధ్యక్ష పదవిని ఓ నేత వదులుకునేందుకు సిద్ధమయ్యారు. తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. జిల్లా అధ్యక్ష పదవి వద్దు, నామినేటెడ్ పోస్ట్ ఇస్తే అదే ముద్దు అంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? ప్రెసిడెంట్ పోస్ట్ను వద్దనడానికి కారణాలేంటి? ఏపీలో కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం జిల్లా అధ్యక్ష పదవులకు మంచి డిమాండ్ ఉంది. అధికార పార్టీ అంటే అంతో ఇంతో పలుకుబడి ఉంటుంది. ప్రజాప్రతినిధుల నుంచి పార్టీ కార్యకర్తల వరకు అందరూ జిల్లా అధ్యక్షుడు నేతృత్వంలోనే పనిచేయాలి. పోస్టుకు ఉన్న వాల్యూ అలాంటిది. దీంతో పదవి ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేసి తీసుకుంటారు. పోస్టులో కొనసాగుతున్న వారు వదిలిపెట్టడానికి ఇష్టపడరు. గత ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. కొందరు ఇన్ఛార్జీలకు సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అయితే ఏడాది గడవక ముందే జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని కొందరు నేతలు భావిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉండగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి సమయంలోనే పదవిని తీసుకోవటానికి నేతలు అంతగా ఆసక్తి చూపించరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జిల్లా ప్రెసిడెంట్ పోస్టు కోసం గట్టి పోటీ ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కలమటకు టికెట్ దక్కకపోవడంతో అప్పట్లో పార్టీ హైకమాండ్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. కానీ ప్రస్తుతం ఆ పదవి నిర్వహణపై అంతగా ఆసక్తి చూపడం లేదు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కలమట వెంకటరమణ అనంతరం టీడీపీలో చేరారు. 2019లో ప్యాన్ పార్టీ అభ్యర్థి రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయారు. 5 ఏళ్లు పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీ హైకమాండ్ కలమటకు టికెట్ నిరాకరించింది. దీంతో పార్టీపై గుర్రుగా ఉన్న కలమటను అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే అసెంబ్లీ సీటు విషయంలో తనకు అన్యాయం జరిగిందని, ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చి న్యాయం చేయాలని కలమట పార్టీ పెద్దలను చాలా రోజులుగా కోరుతున్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేసినా కలమటకు అవకాశం దక్కలేదు. దీంతో పార్టీ అధ్యక్ష పదవి నిర్వహించడం తనకు కష్టంగా మారుతోందని, మరో నేతకు ఆ బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్కు చెప్పినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాల నిర్వహణ భారంగా మారుతోందన్న భావన కలమటలో కనిపిస్తోంది. దీంతో శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎవరైనా సీనియర్కు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో సైకిల్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న నేతలు పదవిపై అంతగా ఆసక్తి చూపటం లేదు. దీంతో ఇప్పుడు పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవిని కాపులకు ఇవ్వాలన్న ఆలోచనలో తెలుగుదేశం అధిష్టానం ఉన్నట్టు సమాచారం. దీంతో జిల్లాలోని కాపు నేతలు పోస్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పాతపట్నం ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన మామిడి గోవిందరావు పేరు వినిపిస్తోంది. ఆర్థిక అంగబలమున్న గోవిందరావుకు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే కార్యక్రమాల నిర్వహణతో పాటు పార్టీ వ్యవహారాలు సులువవుతాయన్నది తెలుగుదేశం పెద్దల భావన. అయితే ఇప్పటి వరకు జిల్లా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఈ చర్చపై పార్టీ సీనియర్లు నోరు మెదపటం లేదు. ఇదే అదునుగా కొందరు ద్వితీయ శ్రేణి నేతలు సైతం అధ్యక్ష పదవిని తమకు అప్పగించాలంటూ పైరవీలు ప్రారంభించారు. మరోవైపు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు కలమట నామినేటెడ్ పదవి దక్కకపోవడంతో పార్టీ పెద్దల ముందు మరో ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా గోవిందరావు ఉండడంతో సమన్వయకర్తను నియమించడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికే ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే
ఇరువురి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సిక్కోలు టీడీపీ అధ్యక్షుడి విషయంలో పార్టీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.